ఒక వృద్ధుడికి గుండె బైపాస్ సర్జరీ అవసరం అని డాక్టర్లు చెప్పినప్పుడు అతని శరీరం ఆ సర్జరీని తట్టుకునే స్థితిలో లేకపోతే ఏమి జరుగుతుంది? ఇదేమీ అరుదైన పరిస్థితి కాదు. చాలామంది వృద్ధుల్లో అధిక స్థాయిలో కరోనరీ ఆర్టరీ వ్యాధి ఉండటం, గుండె నాళాల్లో తీవ్రమైన బ్లాక్స్ కనిపించడం సాధారణమే. మెడికల్ గైడ్లైన్స్ ప్రకారం చూస్తే బైపాస్ సర్జరీ సరైన చికిత్సగా అనిపిస్తుంది. కాని వాస్తవ జీవితంలో ఆ రోగి బలహీనత, పోషకాహార లోపం, శరీర రిజర్వ్ తగ్గిపోవటం వల్ల ఆపరేషనే ప్రాణాపాయంగా మారే అవకాశం ఉందని డాక్టర్లు చెబితే అప్పుడు ఏం చెయ్యాలి? ఇలాంటి సమయంలో కుటుంబ సభ్యులు తీవ్రమైన భయానికి లోనవుతారు. శస్త్రచికిత్స చేయిస్తే ప్రమాదమని అనిపిస్తుంది, చేయించకపోతే ఏమీ చేయలేకపోతున్నామనే నిస్సహాయత కలుగుతుంది. ఈ రెండిటి మధ్య నిలబడి సరైన నిర్ణయం తీసుకోవడం చాలా కష్టం. ఇలాంటి రోగుల విషయంలో సరైన వైద్య పర్యవేక్షణతో ఒక ఇంటిగ్రేటివ్ ట్రీట్మెంట్ విధానాన్ని పరిగణనలోకి తీసుకోవచ్చు. ఇందులో ఆధునిక అల్లోపతి చికిత్స, అదే సమయంలో రోగి మొత్తం శరీరస్థితిని మెరుగుపరచేందుకు సరైన ఆహార ప్రణాళిక, జీవనశైలిలో అవసరమైన మార్పులు, అలాగే హోమియోపతి వంటి సహాయక చికిత్సలను కూడా కలిపి అందిస్తారు. హోమియోపతిలో బ్లడ్ వెసల్స్ పనితీరును మెరుగుపరచడంలో సహాయపడే మందులు కూడా ఉన్నాయి. ఇది గుండె బైపాస్ ఆపరేషన్కు ప్రత్యామ్నాయం కాదు, కాని ఆపరేషన్ వెంటనే చేయలేని అధిక ప్రమాదం ఉన్న రోగుల కోసం ఒక బాధ్యతాయుతమైన ఎంపిక. కొంతకాలం పాటు రోగి శరీర బలాన్ని పెంచడం, పోషక స్థితిని మెరుగుపరచడం, జీవన నాణ్యతను కాపాడడం ద్వారా ఇది వారికి మేలు చేయగలదు. ఈ విధమైన ఇంటిగ్రేటివ్ ట్రీట్మెంట్ సిమ్స్ హైదరాబాద్లో అందుబాటులో ఉంది. మీరు లేదా మీకు తెలిసిన ఎవరికైనా గుండె ఆపరేషన్ అవసరమని చెప్పారంటే అనుభవజ్ఞులైన కార్డియాలజిస్టులను, ఇంటిగ్రేటివ్ ట్రీట్మెంట్ అందించే నిపుణులను సంప్రదించి వైద్య పర్యవేక్షణలో ఉన్న అన్ని ఎంపికలను పరిశీలించండి. ఆ తరువాత భద్రతతో కూడిన నిర్ణయం తీసుకుని క్షేమమైన మార్గాన్ని ఎంచుకోండి. ఎందుకంటే ఎప్పుడైనా సరే వైద్యం రోగికి సరిపోవాలిగాని రోగిని బలవంతంగా వైద్యానికి సరిపెట్టకూడదు.